నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. క్యాన్సర్ అంటే ఒక నిశ్శబ్ద ఉపద్రవం. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను విపత్తు. క్యాన్సర్ బారిన పడ్డామని తెలుసుకునే లోపే మనలో చాలా మందిలో అది ముదిరిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. మన దేశంలో ఏటా 10 లక్షల మందికి పైగా కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారని ఒక అంచనా. క్యాన్సర్ కేసులు ఇంత తీవ్రంగా ఉండడానికి కారణం మనలో చాలా మందికి క్యాన్సర్లపైన సరైన అవగాహన లేకపోవడమే అంటారు డాక్టర్లు. క్యాన్సర్ సోకితే మరణం తప్పదని, అదొక అంటువ్యాధని, చికిత్సలే భయంకరంగా ఉంటాయని, ఇలా అనేక రకాల నమ్మకాలు క్యాన్సర్ను ఒక పెద్ద భూతంలా చూపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి క్యాన్సర్లపైన సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజనిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ అంటే భయం. క్యాన్సర్ రావడం ఒక శాపం. క్యాన్సర్ వస్తే ఇక మరణమే శరణ్యం. క్యాన్సర్ బారిన పడితే మృత్యువు తప్పదు. ఇది చాలా మంది నమ్మకం. నిజానికి క్యాన్సర్స్ని ఇప్పుడు సులభంగానే నయం చేయగలుగుతున్నారు. తొలి దశలో గుర్తిస్తే దాదాపు అన్ని రకాల క్యాన్సర్లను సమర్థవంతంగా నయం చేసే మందులు ప్రస్తుతం ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లనైతే బాగా ముదిరిన దశలో కూడా నయం చేయగలుగుతున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లను ముందే పసిగట్టడానికి గాను స్క్రీనింగ్ పరీక్షలు కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే కొన్ని క్యాన్సర్లను అస్సలు రాకుండానే నివారించేందుకు గాను టీకాలు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ల బారిన పడితే చనిపోతాం అని భావించాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు భరోసానిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అవగానే లేకపోతే క్యాన్సర్ రాగానే చనిపోతారనేది కేవలం అపోహ. క్యాన్సర్ కనుక మనం త్వరితగతిని కనుక గుర్తించగలిగితే చాలామంది ఈ జబ్బు నుంచి విముక్తులయ్యి క్యాన్సర్ని జయించి సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళ ఉదాహరణలు కోకొల్లలు. మనకిప్పుడు పేరు పొందిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో వారందరూ మనకు ఆదర్శంగా ఉన్నారు. ఈరోజు క్యాన్సర్ని జయించి సాధారణ జీవితం గడుపుతూ సొసైటీలో చాలా యాక్టివ్గా సొసైటీకి ఉపయోగపడే పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మనకి క్రికెటర్ యువరాజ్ సింగ్ కానీ, సినిమా యాక్టర్ లీసారే, ఇలాగా చాలామంది మనకి మనీషా కొయిరాలా, వీరందరూ కూడా క్యాన్సర్ని జయించి ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో ఇది కేవలం అపోహ మాత్రమే. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ జబ్బు గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల కానీ, వైద్యుల్ని సంప్రదించడం ఆలస్యం చేయటం వల్ల కానీ, ఒక్కొక్కసారి ఏంటంటే ఈ జబ్బులు ముదిరిన దశలో డాక్టర్ని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం జబ్బును పూర్తిగా నిర్మూలించి వాళ్ళని కాపాడటం కొంచెం కష్టమైన విషయం. కానీ ఈ క్యాన్సర్ని కనుక మనం త్వరితగతిని కనుక్కోగలిగితే మనకి చికిత్స సింపుల్గా ఉంటుంది. వారిని తక్కువ ఖర్చుతోటి ఇబ్బందులు లేకుండా ఉండే ట్రీట్మెంట్ చేసి జబ్బు నుంచి పూర్తిగా విముక్తులు చేసి నార్మల్ జీవితం గడపడానికి చాలా అవకాశం ఉంటుంది. క్యాన్సర్ అనేది ఓ అపోహల పుట్ట. క్యాన్సర్ చుట్టూ ఉన్నన్ని అపోహలు మరే జబ్బు చుట్టూ ఉండవేమో. క్యాన్సర్ ప్రసక్తి రాగానే మొట్టమొదట వినిపించే మాట ఏమిటి అంటే, క్యాన్సర్ అంటువ్యాధి, వంశపారంపర్యంగా ఇది సంక్రమిస్తుందా అని. మా నాన్నకు క్యాన్సర్ ఉంది. ఆయన మా పిల్లలను ముద్దు పెట్టుకుంటున్నారు. ఆయన ద్వారా మా పిల్లలకు క్యాన్సర్ సోకుతుందా? అతని ప్లేట్లో మా పిల్లలు భోజనం చేస్తున్నారు. అలా తినడం వల్ల మా పిల్లలకేమైనా అవుతుందా? నాకు క్యాన్సర్ ఉంది. నాతో దాంపత్య జీవితం వల్ల నా భార్యకు క్యాన్సర్ సోకే ప్రమాదముందా? మా మామయ్యకు క్యాన్సర్ ఉంది. నా కూతురు గర్భిణి. ఆయన క్యాన్సర్ ఆ అమ్మాయి మీద ప్రభావం ఏమైనా చూపిస్తుందా? ఎవరో ఒకరు ఇలాంటి ప్రశ్నలు రోజు వేస్తూనే ఉంటారు. అసలింతకీ క్యాన్సర్ అంటువ్యాధి? కుటుంబంలో క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వస్తుందా? ఈ క్యాన్సర్ అంటువ్యాధా, లేకపోతే వీళ్ళతోటి కలిసి మేము జీవించవచ్చా, వాళ్ళు వాడే వస్తువులు మేము వాడటం వల్ల మాకేమన్నా ఈ జబ్బు సోకే అవకాశం ఉంటుందని చాలా విరివిగా అడుగుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది అంటువ్యాధి కాదు. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. వారితో పాటు మనం గడపొచ్చు, వారు వాడుతున్న వస్తువులను మనం వాడచ్చు. మనం ఒక పేషెంట్కి క్యాన్సర్ జబ్బు సోకినప్పుడు వాళ్ళకి చాలా తోడ్పాటు అవసరం అవుతుంది. అది మానసిక తోడ్పాటు, శారీరక తోడ్పాటు, ఆర్థికమైన తోడ్పాటు, ఇవన్నీ మనం వాళ్ళకి అందించాల్సిన సమయం, వాళ్ళకి అండగా నిలబడాల్సిన సమయం.
ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇటువంటి అపోహలను మనసులో పెట్టుకొని దూరంగా ఉంచడం అనేది హర్షించదగ్గ విషయం కాదు. ఇది అంటువ్యాధి కానే కాదు. క్యాన్సర్ వంశపారంపర్యంగా రావటానికి 100కి దాదాపు 5-10% క్యాన్సర్లు ఈ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. తక్కువ వయసులో రొమ్ము క్యాన్సర్ రావటం, లేకపోతే ఒక మనిషిలోనే రొమ్ము క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ రావటం, లేకపోతే ఒక మనిషిలోనే 2 రొమ్ములకి క్యాన్సర్ రావటం, లేదా ఫ్యామిలీలో ఒక మెంబర్ కన్నా ఎక్కువ మందికి రొమ్ము క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ ఇట్లాంటి బారిన పడ్డోళ్ళల్లో ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందానికి సూచనలు అన్నమాట. సో అట్లాంటప్పుడు మనకి ఇప్పుడు అందరికీ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మనం ఆ పరీక్షలు చేసుకొని ఆ పర్టికులర్గా జెనెటిక్ మ్యుటేషన్స్ అనేవి మనకి ఆ పేషెంట్లో ఉన్నాయా లేవా అని తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి తగిన సలహాలు పొంది ఆ జబ్బుని ముందు కాలంలో వాళ్ళకి రాకుండా తీసుకునే జాగ్రత్తలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సంసారం చేస్తే జబ్బు తిరగబెడుతుంది అంటున్నారు సార్, దూరంగా ఉంటున్నాము అనే ప్రశ్న చాలా విరివిగా వస్తూ ఉంటుంది. సో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ చికిత్స సమయంలో దూరంగా ఉండటం మంచిది. ఒకసారి జబ్బు నుంచి బయటపడి దాని నుంచి కోలుకొని పూర్తిగా రికవర్ అయిపోయిన తర్వాత లైంగిక జీవనానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. క్యాన్సర్లకు సంబంధించి అతిపెద్ద నమ్మకం ఏంటంటే కణితిపై కత్తి పెడితే అది మరింత ఉధృతంగా మారుతుందని బలంగా నమ్ముతారు చాలామంది. ఈ నమ్మకంతోటే క్యాన్సర్కు చికిత్స తీసుకోవడానికి వెనకాడుతుంటారు. క్యాన్సర్లపై సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజ నిజాల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కత్తి పెడితే క్యాన్సర్ పెరుగుతుంది అన్న అపోహ ఇప్పటికీ చాలా మందిలో ఉంది. ఇదో పెద్ద అపోహ. వాస్తవానికి క్యాన్సర్కి సర్జరీని మించిన ఉత్తమ చికిత్స మరొకటి లేదు. సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, హార్మోనల్ థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ లాంటి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే లింఫ్ నాళాల ద్వారా పాకకుండా సర్జరీలో లింఫ్ గ్లాండ్స్ను కూడా తీసేస్తారు. ఇవన్నీ సర్జరీ ద్వారానే సాధ్యమవుతాయి. కాకపోతే క్యాన్సర్కి సహజంగా ఒక శరీర భాగం నుంచి మరొక శరీర భాగానికి పాకే లక్షణం ఉంటుంది. పక్కనున్న భాగాలకు గాని, లింఫ్ నాళాల ద్వారా గాని, రక్తనాళాల ద్వారా గాని శరీరంలోని ఇతర భాగాలకి ఇది సోకవచ్చు. క్యాన్సర్ మౌలిక లక్షణాలన్నీ అర్థం చేసుకోకుండా కత్తి పెడితే క్యాన్సర్ పెరుగుతుంది అనే ప్రచారం బాగా వాడుకలోకి వచ్చింది. వాస్తవానికి ఇది అపోహ మాత్రమేనంటారు నిపుణులు. అలాగే క్యాన్సర్ విషయంలో నాటు వైద్యాలు బాగా పనిచేస్తాయనే నమ్మకం చాలా మందిలో కనిపిస్తోంది. ఇది కూడా అపోహేనంటారు డాక్టర్లు. కత్తి ఘాటు పెట్టగానే క్యాన్సర్ పెరిగిపోతుంది అనేది ఒక మూఢనమ్మకం లాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క క్యాన్సర్ని ఒక్కొక్కలాగా చికిత్స ఉంటుంది. ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ని మనం అసలు వ్యాధి నిర్ధారణ చేయాలంటే బయాప్సీ టెస్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఓన్లీ కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ అలాంటివే మనం బ్లడ్లో టెస్ట్ చేసి లేకపోతే బోన్ మ్యారో టెస్ట్ చేసి వ్యాధి నిర్ధారణ చేస్తాం. సాలిడ్ క్యాన్సర్స్ అంటే మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, గొంతు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఇట్లాగే ఏ క్యాన్సర్ అయినా సరే ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేయాలంటే మనకు ముఖ పరీక్ష అవసరం. సో బయాప్సీ టెస్ట్ అనేది అవసరం అవుతుంది. ఈ బయాప్సీ టెస్ట్ చేసినంత మాత్రాన జబ్బు వేరే చోటికి పాకటం అనేది ఉండదు. ఇంకా రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే చికిత్స. మనకి కొన్ని క్యాన్సర్స్కి సర్జరీనే మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఆపరేషన్ ద్వారా దాన్ని పూర్తిగా తొలగిస్తేనే వాళ్ళు ఆ జబ్బు నుంచి పూర్తిగా బయటపడి కోలుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి అపోహలతోటి ఘాటు పెడితే జబ్బు పెరిగిపోతుంది, దానివల్ల వేరే చోటికి స్ప్రెడ్ అవుతుందని అపోహలతోటి ట్రీట్మెంట్కి దూరంగా ఉండటం వల్ల ఏంటంటే వారికి వారు హాని చేసుకున్నట్టు. క్యాన్సర్ తగ్గటానికి నాటు వైద్యాలు పనిచేస్తాయంటే మనకి ఇప్పుడు మీరు ఏ యూట్యూబ్లో చూసినా లేకపోతే ఏ సోషల్ మీడియాలో చూసినా రకరకాలుగా ఉంటాయి. మీకు నాటు వైద్యంతో పాటు హెర్బల్ మెడిసిన్, లేకపోతే రామాఫలము, సీతాఫలము, లక్ష్మణ ఫలము, తర్వాత ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కసారి ఈవెన్ ఆవు పంచకం, ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ వీటన్నిటికీ దేనికి కూడా ఒక శాస్త్రీయమైన ఆధారం లేదు. ఈ మందు వాడటంతో ఈ జబ్బు తగ్గుతుంది అనేది శాస్త్రీయమైన ఆధారం లేదు. కాకపోతే ఏంటంటే మరి ఏ వ్యక్తికైనా సరే వారి జీవితంలో క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు మీకు జబ్బు ఉంది అన్నప్పుడు వారి మానసిక పరిస్థితి వారిది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులది కానీ
ఉండదు. వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు, ఆందోళనలో ఉంటారు. ఈ ఆందోళనలో ఉన్న సమయంలో ఏంటంటే వారికి ఎవరు ఏ విషయం చెప్పినా కూడా అది ప్రయత్నించడంలో తప్పే ఉంది, మనకు వచ్చే నష్టం ఏముంది అనే పద్ధతిలో వెళ్ళి ఇవన్నీ ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. కానీ వీటన్నిటికీ ఈ నాటు వైద్యాలకు కానీ, హెర్బల్ మెడిసిన్కి కానీ, వీటికి కానీ దేనికి శాస్త్రీయమైన ఆధారం లేదు. క్యాన్సర్ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ క్యాన్సర్ కంటే భయంకరం అనే అపోహ కూడా ఒకటి బాగా ప్రచారంలో ఉంది. ఈ చికిత్స చాలా బాధాకరమని కూడా చెబుతారు. అదే పనిగా వికారం, వాంతులు ఉంటాయని అనుకుంటారు. చికిత్స తరువాత ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది అంటారు. ఒకప్పటి కీమోథెరపీలు కొంత బాధాకరంగానే ఉండేవి. కానీ ఇప్పుడొస్తున్న ఆధునిక కీమోథెరపీ అనేది కేవలం క్యాన్సర్ కణాలకే పరిమితమయ్యేది కాదు. అది శరీరంలో వేగంగా పెరిగే ప్రతి కణాన్ని ఆపేస్తుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది కాబట్టి రాలిపోతుంది. కాకపోతే తాత్కాలికమే. కీమోథెరపీ ఆపిన వెంటనే మళ్లీ పూర్తి స్థాయిలో జుట్టు వచ్చేస్తుంది. కీమోథెరపీ సమయంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంది. కాకపోతే ఇది తాత్కాలికం. చికిత్స పూర్తి కాగానే తిరిగి యథాస్థితికి ఇవి వచ్చేస్తాయి. పైగా ఇటీవల వచ్చిన కొన్ని కొత్త మందుల ద్వారా ఈ వికారం, వాంతుల సమస్య బాగా తగ్గిపోయింది. ఇక క్యాన్సర్ అనేది కేవలం పొగ తాగేవారికి మాత్రమే వస్తుంది అనే నమ్మకం చాలా మందిలో కనిపిస్తుంది. ఇది కూడా ఒట్టి అపోహే అంటున్నారు డాక్టర్లు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఒక్కొక్కసారి కీమోథెరపీ వల్ల ఇబ్బందులు రావచ్చు, రేడియేషన్ వల్ల ఇబ్బందులు రావచ్చు. అంతే తప్ప ఈ ఇబ్బందులు తాత్కాలికమైన ఇబ్బందులు, ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వచ్చే తాత్కాలికమైన ఇబ్బందులు. అంతే తప్ప మనం ఒక చికిత్సని మనకి అందుబాటులోకి వచ్చింది అంటే ఈ చికిత్స వలన కలిగే ఫలితము ఇబ్బందుల కన్నా చాలా ఎక్కువగా ఉన్నప్పుడే మనకు అందుబాటులోకి వస్తుంది ఆ చికిత్స. సో ఇవన్నీ ఆ స్టేజ్లని దాటుకొని వస్తేనే మనకు అందుబాటులో వస్తుంది. సో అందుకని మనం చికిత్సే జబ్బు కన్నా దారుణం అనేది పెద్ద అపోహ. అది చికిత్స చేసేటప్పుడు తాత్కాలికమైన ఇబ్బందులు ఉంటాయి. ఇవి తాత్కాలికమే. ఆ చికిత్స అయిపోయిన తర్వాత వారు ఈ ఇబ్బందుల నుంచి పూర్తిగా కోలుకొని సాధారణమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. స్మోకింగ్ వలన ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో స్మోకింగ్ చేయని వాళ్ళతో పోల్చుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగని చెప్పేసి స్మోకింగ్ లేని వాళ్ళల్లో క్యాన్సర్ రాదు అని మనం చెప్పలేము. సో మనకి స్మోకింగ్ లేకపోయినా కూడా వేరే కారణాల వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఊపిరితిత్తుల క్యాన్సర్ తీసుకుంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే మాకేమీ అలవాటు లేవు సార్, స్మోకింగ్ లేకపోయినా మాకెందుకు ఈ జబ్బు వచ్చింది అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే స్మోకింగ్ వల్లే కాకుండా వేరే కారణాల వల్ల కూడా మనకి ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనకున్న పొల్యూషన్, కాలుష్య వాతావరణం, ఎయిర్ పొల్యూషన్, ముఖ్యంగా గాలి పొల్యూషన్ వల్ల కానీ, లేకపోతే ఒక్కోసారి ఎన్విరాన్మెంట్లోనే సహజ సిద్ధమైన రేడియేషన్ వెలువడుతూ ఉంటుంది. వాటి వల్ల ఎక్స్పోజ్ అవటం వల్ల కానీ, కొంతమందికి కొన్ని జెనెటిక్ మార్పుల వల్ల కానీ, లేదా కొంతమంది వారు పనిచేసే ప్రదేశంలో కొన్నిటికి ఎక్స్పోజ్ అవటం వల్ల, అంటే ఉదాహరణకి ఇప్పుడు యాజ్బెస్టాసిస్ తీసుకుంటే దానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కొన్ని రకాలైన ఊపిరితిత్తుల క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. ఇట్లాగా ఒక స్మోకింగే కాకుండా చాలా కారణాలు ఉంటాయి మనకి ఈ క్యాన్సర్ రావటానికి. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ వాడకం మూలంగా రేడియేషన్ ప్రభావం పెరుగుతుందని, తద్వారా క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే పొగ కాలుష్యం, అతిగా మాంసాహారం తినడం వల్ల కూడా క్యాన్సర్ల బెడద పెరుగుతుందనే నమ్మకాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? క్యాన్సర్లపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజ నిజాల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సెల్ ఫోన్ నేడు ఇదొక విశ్వ సందర్శిని. ప్రస్తుతం సెల్ ఫోన్ లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. సెల్ ఫోన్తో పాటే టాబ్లెట్స్, నోట్బుక్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్ కంప్యూటర్స్, ఇలా సాంకేతిక విప్లవం తాలూకు ఆవిష్కరణల సాలెగూటిలో మనం చిక్కుకుపోయాం. ఇవన్నీ వెలువరించే రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ల బెడద పెరుగుతోంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక క్యాన్సర్లు వచ్చాక చాలామంది రకరకాల వైద్యాలు ప్రయత్నిస్తారు. చక్కెర మానేస్తే క్యాన్సర్ కణాలకి గ్లూకోజ్ అందక అవి నశించిపోతాయని నమ్మి చక్కెరను మానేస్తారు. అలాగే మాంసాహారాన్ని కూడా మానేస్తారు.
పొయ్యి దగ్గరికి వెళితే క్యాన్సర్ మరింతగా తిరగబెడుతుందని నమ్ముతారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందా అనేది ఈ మధ్యకాలంలో దీని మీద ప్రశ్నలు అడగటం తగ్గించారు. ఇంతకుముందు ఒక 4-5 ఏళ్ళు కిందటి వరకు చాలా విరివిగా వచ్చే ప్రశ్న, కానీ దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారం లేదు. సెల్ ఫోన్ వాడటం ద్వారా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది అని. ఇప్పుడు దాదాపుగా మనం ఈ సెల్ ఫోన్ కనుక్కొని వాడుకలోకి రావటం దాదాపుగా 25 ఏళ్ళు అవుతుంది. ఈ 25 సంవత్సరాలలో మనకి దీనివల్ల నిజంగానే క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగేటట్టయితే ఇప్పటికి మనకు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలు లభించుండేవి. సో ఎటువంటి ఆధారాలు లేవు. జబ్బుని జయించిన తర్వాత, దాని నుంచి బయటపడిన తర్వాత మీరు ఆరోగ్యకరమైన జీవితం, మీరు క్యాన్సర్ రాకముందు ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారో అటువంటి జీవితాన్ని కొనసాగించండి. మీరు పొయ్యి దగ్గరికి వెళ్ళటం ద్వారా, ఆ వేడి తగలటం ద్వారా క్యాన్సర్ రాదు. పొలం పనులు చేసుకోవటం ద్వారా, ఎండకి వెళ్ళటం ద్వారా క్యాన్సర్ తిరగబెట్టడం అనేది జరగదు. ఇక నాన్ వెజిటేరియన్కి వస్తే ఇప్పుడు మనకి మీకు ఇన్ జనరల్గా చూస్తే ఇప్పుడు రెడ్ మీట్ తింటే కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఈ రెడ్ మీట్ కన్జంప్షన్ అనేది, అంటే ఈ రెడ్ మీట్ అనేది ఉదాహరణకి ఏంటంటే బీఫ్ మీకు, లేకపోతే మనకి మేక మాంసం, గొర్రె మాంసం ఇలాంటివి మనం రెడ్ మీట్ కింద కన్సిడర్ చేస్తాం. సో మనం తినే దాంతో పరిణామంతో పోల్చుకుంటే దానివల్ల వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ అటువంటి భయం ఉంటే మీరు రెడ్ మీట్ మానేస్తే మానేయచ్చాం, కానీ చికెన్ అలాంటివి తినటం వల్ల మీకు ఎటువంటి సమస్య ఉండదు. చికెన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ ఇలాంటి వాటి వల్ల. క్యాన్సర్ రావటానికి కారణాలు చూసుకున్నట్టయితే, ఒకటి అలవాట్లు. మనకి ఉన్న చెడు అలవాట్లు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది టొబాకో. స్మోకింగ్కి దూరంగా ఉండండి, ఆల్కహాల్కి దూరంగా ఉండండి. ఈ అలవాట్లు మీరు చేసుకోవద్దు. మీరు వేరే వాళ్ళకి చేయకుండా మీ కుటుంబంలో మీ పిల్లలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఒక ఉదాహరణగా నిలబడండి. మీరు తీసుకోకపోతే మీ పిల్లలు తీసుకోరు. మీకు అలవాటు ఉన్నప్పుడు మీ పిల్లల్ని వాళ్ళు మిమ్మల్నే ఫాలో అవుతారు. మీరే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కింద ఉంటారు. అందుకని ఖచ్చితంగా వీటిని మానేసి మీ పిల్లలకు ఒక ఉదాహరణగా నిలబండి. అలాగే ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు మనకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల దాదాపు సర్విక్స్ క్యాన్సర్, అంటే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, దాదాపు 70% క్యాన్సర్లు ఈ వైరస్ వల్ల వస్తాయి. సో దీనికి ఇప్పుడు టీకా అందుబాటులో ఉంది. టీకా చేయించుకోండి. ముఖ్యంగా ఆడపిల్లలకి 9 నుంచి 14 సంవత్సరాల వయసులో టీకా చేయించుకోవచ్చు. అలాగే 14 సంవత్సరాలు దాటిన తర్వాత మ్యారేజ్కి ముందు వరకు వాళ్ళకు కూడా చేయొచ్చు మనం, కాకపోతే వాళ్ళకి 3 డోసులు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేయటం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. రెండవది హెపటైటిస్ బి వైరస్. దీనికి కూడా ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా పిల్లలందరికీ పుట్టగానే వేయటం జరుగుతూ ఉంది. మధ్య వయసులో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా 45-50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది లేదు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా వ్యాక్సిన్ చేసుకోకుండా ఉండుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ చేసుకుని హెపటైటిస్ బి వైరస్ బారిన పడకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. మూడవది ఒబిసిటీ. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఒబిసిటీ వల్ల రకరకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండేటట్టుగా ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో అది కూడా మన చేతుల్లోనే ఉండేది, మనం చేసుకునేది. సో అందుకని ఖచ్చితంగా ఆ బరువు ఎత్తుకు తగ్గట్టుగా ఉండేటట్టుగా సరిగా చూసుకోండి. సో ఇవన్నీ చూడటానికి వ్యాయామం ఖచ్చితంగా అవసరం. సో రోజుకి 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయండి, బరువుని తగ్గించుకోండి. అది తర్వాత ఏంటి, సమతుల్యమైన ఆహారం, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ సమపాలల్లో ఉండేటట్టుగా, తాజా పండ్లు ఇవన్నీ ఉండేటట్టుగా చూసుకుంటే, సో ఇవన్నీ పాటించడం ద్వారా ఖచ్చితంగా కొంతవరకు మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. క్యాన్సర్ ఇప్పటికీ ప్రమాదకరమైన జబ్బే. అయితే తొలి దశలో దీనిని గుర్తిస్తే సులభంగానే నయం చేయగలిగే జబ్బు. క్యాన్సర్ బారిన పడితే అందరూ మరణిస్తారన్నది కూడా నిజం కాదు. క్యాన్సర్ అంటువ్యాధి అస్సలే కాదు, వంశపారంపర్యంగా రాదు. సెల్ ఫోన్ రేడియేషన్, ప్లాస్టిక్ వాడకం ప్రమాదమే కానీ క్యాన్సర్స్ వస్తాయన్నది పూర్తి నిజం కాదు. మనం తినే ఆహారం వల్ల క్యాన్సర్లు వస్తాయన్నది కూడా పూర్తి నిజం కాదు. ఇక కత్తి పెడితే క్యాన్సర్ కణితులు మరింతగా పెరుగుతాయి అనడం కూడా అపోహే. కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల వల్ల వచ్చే దుష్ప్రభావాలను ఇప్పుడు
బాగా తగ్గించగలిగారు. క్యాన్సర్లకిప్పుడు అనేక అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్లను ముందే పసిగట్టే స్క్రీనింగ్ టెస్టులున్నాయి. కొన్ని క్యాన్సర్స్ని నివారించేందుకు టీకాలు కూడా వస్తున్నాయి. అనేటటువంటి విషయాలకు ఎక్కువ ప్రచారం కల్పిస్తే క్యాన్సర్ గురించిన అపోహలు పూర్తిగా పటాపంచలవుతాయి. క్యాన్సర్లపై ప్రచారంలో ఉన్న నమ్మకాల్లో చాలా వరకు అపోహలే. క్యాన్సర్లకు చికిత్సలో ఇటీవల కాలంలో విప్లవాత్మక మార్పులెన్నో వచ్చాయి. తొలి దశలోనే పసిగట్టి సత్వరమే చికిత్స తీసుకుంటే ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి సులువుగానే బయటపడొచ్చు. అందరిలాగే హాయిగా జీవనం గడపొచ్చు.